ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి రెండవ కుమారుడు శ్రీసింహ ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నారు. మత్తు వదలరా సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీసింహ తన మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. కానీ అవేమీ పెద్దగా అలరించలేకపోయాయి. ఇక ఇప్పుడు మత్తు వదలరా సినిమాకి సీక్వెల్ గా మత్తు వదలరా 2 తెరకెక్కించింది. ఇందులో శ్రీసింహ, ఫరియా అబ్దుల్లా, కమెడియన్ సత్య ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూ ద్వారా తెలుసుకుందాం. శ్రీసింహ ఇందులో బాబు మోహన్ పాత్రలో ఒదిగిపోయాడు. శ్రీసింహ, సత్య తన నటనతో కడుపుబ్బా నవ్వించేశారు. వీరిద్దరి కాంబో సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా సినిమాకి సత్య కీలకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతడి నటన, నడక నుంచి మొదలు పెడితే ఎక్స్ప్రెషన్స్ వరకు అన్ని కడుపుబ్బా సీన్లే కనిపిస్తాయి. ఈ సినిమాకి హీరో శ్రీసింహ అయినా సత్యకే ఎక్కువ మార్కులు పడ్డాయి. అంతలా నవ్వించాడు సత్య. హీరోకి ఏమాత్రం తీసిపోకుండా సత్య క్యారెక్టర్ను దర్శకుడు మంచిగా చూపించారు. అలాగే చిరంజీవి తరహాలో సత్య వేసిన స్టెప్పులు థియేటర్లలో ఈలలు వేయించడం పక్కా అని చెప్పాలి. దానికి తోడు వెన్నెల కిషోర్, సునీల్ తమ కామెడీతో మరింత ముందుకు తీసుకువెళ్లారు. అలాగే ఫరియా అబ్దుల్లా ఇందులో ఇంతకు ముందు సినిమాల్లో లాగా గ్లామర్ పాత్రలో కాకుండా ఫుల్ స్కోప్ ఉన్న పాత్రల్లో టీమ్ మెంబర్గా అదరగొట్టేసింది. కథలో ఇన్వాల్వ్ అయ్యి దుమ్ము దులిపేసింది. ఎలాంటి పాటలు లేవు, ఎలాంటి గ్లామర్ పాత్రలు లేవు, కేవలం క్యారెక్టర్కి స్కోప్ మాత్రమే. ఇలా ఎవరికిచ్చిన పాత్రల్లో వాళ్ళు నటించడం కాకుండా జీవించేశారు. మొత్తంగా ఒక మంచి కామెడీ సినిమాను చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ మధ్యలో రిలీజ్ అయిన సినిమాల్లో ఈ సినిమా హిట్ కొట్టింది అని చెప్పొచ్చు. మరి దీనిపై మీరేమంటారో కమెంట్ చేయండి.